నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చలి కూడా ప్రారంభం కావడంతో కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగింది. అధికారులు, వైద్య సిబ్బంది తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి రామగిరి శర్మ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామగిరి శర్మ గారు. మేడం నమస్కారం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కోవిడ్-19 తాజా పరిస్థితి ఎలా ఉందంటారు? కోవిడ్ ఫిబ్రవరి మార్చిలో ఆరంభమైనప్పటి నుంచి యాక్చువల్ గా వివిధ రకాలుగా రూపాంతరం చెంది చాలా మందికి చాలా రకాలుగా శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురి చేసి చివరి దశకు చేరుకుంటుందా అని ఒకసారి అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఉన్నతాధికారులు సూచించిన మేరకు రానున్న 3 నెలల్లో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తతతో ఉండాలి, లేకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అందరినీ కూడా చాలా అలర్ట్ చేస్తా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే చాలా మందికి అవేర్నెస్ కూడా చాలా క్రియేట్ అయింది ప్రజలలో. మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే గతంలో కన్నా ఇప్పటికీ చాలా తగ్గింది. కరోనా మహమ్మారి అనేటువంటిది అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా అది విస్తరించబడింది కాబట్టి ఆ విస్తరణలో భాగంగా కొంత వ్యాధి తీవ్రత కూడా బహుశా ఈ కోవిడ్-19 శక్తి కోల్పోయిందేమో అనేటువంటిది కూడా మనం అనుకోవచ్చు. చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ గ్రామీణ ప్రాంతాలలో గానీ, జిల్లా కేంద్రాలలో గానీ ప్రజలందరూ కూడా అప్రమత్తత, తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రజలు కొద్దిగా ఆ ఇబ్బందులకు గురవడంలో కొంత తీవ్రత తగ్గింది అనుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా విస్తృతమైన ప్రచారం కూడా కల్పిస్తున్నారు. ఈ వైద్య ఆరోగ్య శాఖ అయితే సపరేట్ గా ఒక మీడియా వింగ్ ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళలో చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి కూడా కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండాల్సింది, ఇలాంటి చర్యలు తీసుకోవాలి, తీసుకుంటే తప్పకుండా ఇది వ్యాధి రాదు, ఒకవేళ వచ్చినా కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండి 14 రోజులు వైద్య శాఖ అధికారులు ఇచ్చినటువంటి మందులు తీసుకుంటే తప్పకుండా వ్యాధి తగ్గిపోతుంది, ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆధునిక వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీ మిషన్స్ కూడా పెట్టారు. సపరేట్ గా వింగ్స్ కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు ఇంచుమించు 24 గంటలు అందుబాటులో ఉన్నట్టు డాక్టర్లు గాని, నర్సులు గాని, తర్వాత ఏఎన్ఎంస్ గాని సేవలు అందిస్తున్నారు. తద్వారా వ్యాధి తీవ్రత ఇంచుమించుగా మనము గతంలో ఇప్పటికి చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు మేడం. కోవిడ్ సంగతి సరే, ఇక పంటల విషయానికి వస్తే జిల్లాలో యాసంగి పంటలకు సాగునీటి విడుదల ఖరారయ్యిందా? ధాన్యం ఆరబోయడానికి కల్లాలు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కదా, ఆ ఇక్కట్లో ఏమైనా పరిష్కారం అయ్యాయా? వివరాలు చెప్పండి. ఇప్పుడు ఈ యాసంగికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇరిగేషన్ శాఖ గాని, తర్వాత వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖరారు చేసి తదనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు వస్తే ఏ ప్రాజెక్ట్ కింద ఎంత ఆయకట్టు నీరు అందిస్తామనేటువంటి దానిపైన కూడా జల వనరుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా 2,94,019 ఎకరాలకు సాగునీరు అందివ్వాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆయుపట్టులైనటువంటి ప్రధాన జల వనరులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, రెండవది నిజాం సాగర్ ప్రాజెక్టు. ఈసారి పడినటువంటి వర్షాలకు అవి కూడా ఎప్పుడూ అంత స్థాయిలో నిజాం సాగర్ కు నీళ్లు రాలేదు. ఈసారి మాత్రం చాలా నిండు కుండల్లాగా తలపిస్తున్నాయి 2 ప్రాజెక్టులు. సో దాంతో ప్రజలకు కూడా ముఖ్యంగా రైతాంగానికి చాలా ఆశలు ఏర్పడినాయి. అందులో భాగంగానే దిగుబడి రానటువంటి ధాన్యం ఈసారి వచ్చింది. రైతుల్లో చాలా ఆనందం కూడా వ్యక్తమవుతుంది. అలాగే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో యాసంగితో పాటు వచ్చే వానకాలం సీజన్ కూడా సరిపడా నీరు అందుతుంది. తర్వాత ఈ యాసంగికి ఎలాంటి పంటలు వేయాలి అనేటువంటి కూడా వాళ్ళు ఖరారు చేసుకుంటున్నారు మేడం. ఇంకొకటి రెండో అంశం మీరు అడిగారు, వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకోవాలనేటువంటిది కూడా చాలా సమస్య అయిపోయింది మేడం. ఈ మధ్య కాలంలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్లాలను ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉండే ఎక్కడైతే అగ్రికల్చర్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే ఈ కల్లాలు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు కూడా, రైతులకు ఈ ధాన్యం ఆరబోయడం అనేటువంటిది ఇబ్బందులు తప్పుతున్నాయని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. కానీ ఆలోచనకు అనుగుణంగా ఆ కల్లాలు మాత్రం ఈసారి రెడీ కాలేదు. ఈ వానాకాలం సీజన్ లో 3,60,000 ఎకరాల విస్తీర్ణంలో వరిని సాగు చేశారు. రైతులు కోరుతున్నారు ఏంటంటే ప్రభుత్వాన్ని, మా కల్లాలు ఏదైతే మీరు నిర్మాణం చేపిస్తానన్నారో అది త్వరగా చేపిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. రెండోది ప్రజలు ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఆ రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం. అదండి, నిజామాబాద్ జిల్లా నుంచి రామగిరి శర్మ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి రామగిరి శర్మ గారు. ఓకే మేడం, నమస్కారం. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.